నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో పాలిటిక్స్ లో మరింత బిజీ కానున్నారు. దీంతో త్వరలోనే ఆయన తన సినీ కెరియర్ కు గుడ్ బై చెబుతారనే ప్రచారం ఊపందుకుంది. చేతిలో ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను విడతల వారీగా కంప్లీట్ చేసి పూర్తి సమయాన్ని రాజకీయాలు, ప్రజాసేవకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతో పవన్ ను తాము అఖిరానందంలో చూసుకుంటామని, వీలైనంత త్వరగా కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా పవర్ స్టార్ పై ఒత్తిడి పెంచుతున్నారు అభిమానులు. అఖిరాను హీరోగా పరిచయం చేయడానికి ఇదే సరైన సమయం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోల సినిమాలు రిలీజ్ అయినా పవన్ సినిమాలు రావడం లేదనే బాధ వారిని వేధిస్తోంది. అందుకే కొడుకుని త్వరగా రెడీ చేయాల్సిందిగా ఈ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. దాదాపు 6.4 హైట్ తో అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్ లా ఉండే అఖిరానందంలో హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ కుర్రాడికి మ్యూజిక్ పై బాగా ఇంట్రెస్ట్ ఉందని సన్నిహితులు చెబుతున్నారు. పియానోను అద్భుతంగా ప్లే చేయగల అఖిరానందన్ తన స్కూల్లో జరిగిన కార్యక్రమంలో RRR సినిమాలోని దోస్తీ పాటను పియానోపై ప్లే చేసి ఆకట్టుకున్నాడు. కానీ అఖిరా కొద్ది రోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్ కు తోడుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ఆయన కేరింతలు కొట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అఖిరా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపు రంగు చొక్కా, పంచెకట్టులో వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. తమ్ముడు రిలీజ్ నేపథ్యంలోనే థియేటర్ కు వచ్చిన అఖిరాను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అఖిరానందన్ పై ఫ్యాన్స్ పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉండటంతో ఆయనను హీరోగా లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు. ఇప్పటికే హీరోకు కావాల్సిన అన్ని రకాల ట్రైనింగ్ సెషన్స్ ను జూనియర్ పవర్ స్టార్ వేగంగా పూర్తి చేస్తున్నాడట. అయితే అఖిరాను ఫీడ్ లో ఎప్పుడు దింపాలనే నిర్ణయం రేణు దేశాయ్ చేతుల్లో ఉందని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది. ఆమెకు ఈ విషయంలో ఒక క్లారిటీ ఉందని, ముహూర్తం చూసి అఖిరాను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు రేణు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రోజు త్వరలోనే రావచ్చు, ఇంకాస్త టైం పట్టొచ్చు, కానీ లేట్ అవ్వచ్చేమో. కానీ అఖిరా రావడం అయితే పక్కా అనే సంకేతాలను మెగా కాంపౌండ్ ఆల్రెడీ ఇచ్చేసినట్లుగానే కనిపిస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.